హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కానిస్టేబుల్ ఈవెంట్స్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ న్యూస్ని ఇవాళ రిలీజ్ చేసింది. సో అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ పోలీస్ లెవెల్ రిక్రూట్మెంట్ బోర్డులో ఈ వెబ్సైట్లో ప్రెస్ నోట్ ద్వారా ఈవెంట్స్ డేట్ ఎప్పుడు ఉంటాయి అనేసి, అలానే హాల్ టికెట్స్ని ఎప్పటి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అని కూడా ఈ ప్రెస్ నోట్ ద్వారా తెలియజేశారు. ఆ ప్రెస్ నోట్ని మనం ఇప్పుడు చూద్దాం. సో ఇది మనకు అఫీషియల్ వెబ్సైట్ slprb.ap.gov.in అనేది పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అఫీషియల్ వెబ్సైటు. ఇందులో మనం చూడొచ్చు. సో ఇది ప్రెస్ నోట్ అండి. మీరు మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మరి ప్రెస్ నోట్ పైన క్లిక్ చేద్దాం. ఇక్కడ మనకు ప్రెస్ నోట్ ఓపెన్ అయింది. సో దీన్ని ఒకసారి చూద్దామండి. సో ఇవాళ December 12, 2024 రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ ఇది. సో ఇందులో పోలీస్ కానిస్టేబుల్ సివిల్ మెన్ అండ్ ఉమెన్కి, అలానే ఎస్సిటి పోలీస్ కానిస్టేబుల్ ఏపీఎస్పి మెన్కి వచ్చిన నోటిఫికేషన్. సో నోటిఫికేషన్ డేట్ ఇది November 28, 2022. 2 సంవత్సరాలు అయితే కంప్లీట్ అయిపోయిందండి నోటిఫికేషన్ రిలీజ్ చేసి కూడా. బట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసి 2 సంవత్సరాలుగా వస్తున్నా ఈ నోటిఫికేషన్ అయితే కంప్లీట్ చేయలేకపోతున్నారు. సో బట్ ఇప్పటికీ కూడా ఇంకా ఈవెంట్స్ని అయితే జరపలేదు. మరి ఈవెంట్స్ డేట్స్కి సంబంధించి వాళ్ళు ఇచ్చారు. సో ఎగ్జామ్ అయితే ప్రిలిమినరీ ఎగ్జామ్ ఆల్రెడీ క్వాలిఫైయింగ్ టెస్ట్ అనేది. సో ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ జస్ట్ క్వాలిఫైయింగ్ మాత్రమే ఉంటుంది. తర్వాత ఈవెంట్స్ తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ ఉంటాయి, మనకు తెలిసిందే. మరి ఇక్కడ ఈ ఎగ్జామ్ని ఎప్పుడు కండక్ట్ చేశారంటే January 22, 2023 కండక్ట్ చేశారు. 35 లొకేషన్స్లో 997 సెంటర్స్లో కండక్ట్ చేశారు. మొత్తం ఎగ్జామ్కి ఎంతమంది అటెండ్ అయ్యారంటే 4,59,182 మంది. వీళ్ళలో 95,208 మంది క్వాలిఫై అయ్యారు ఈవెంట్స్కి. మరి ఈవెంట్స్కి క్వాలిఫై అయిన తర్వాత వాళ్ళు స్టేజ్ 2 అప్లికేషన్ ఫామ్ని అయితే ఫిల్ చేయాలి. మరి అప్లికేషన్ ఫామ్ కొంతమంది ఫిల్ చేయనటువంటి వాళ్ళకు కూడా రీసెంట్గా సమయం కూడా ఇచ్చారు. ఆ సమయం కూడా దాటిపోయింది. మరి ఎవరైతే ఈ స్టేజ్ 2 ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ని ఫిలప్ చేసి సబ్మిట్ చేసి ఉంటారో వాళ్ళకి ఈ కాల్ లెటర్ అనేది వస్తుంది. ఈ కాల్ లెటర్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి కాల్ లెటర్స్ ఎప్పటి నుంచి డౌన్లోడ్ అవుతాయంటే December 18, 2024 మధ్యాహ్నం 3 గంటల నుంచి December 29, 2024 మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి slprb.gov.in వెబ్సైట్లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి యొక్క PMT ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అండ్ PET ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. సో ఈ రెండు కూడా ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయంటే December 30, 2024 అనగా ఈ సంవత్సరం ఎండింగ్లో స్టార్ట్ అవుతాయి. ఎప్పటికి కంప్లీట్ అవుతాయంటే February 1, 2025 కంప్లీట్ అవుతాయి. దాదాపు 33 రోజుల పాటు జరుగుతాయండి. ఇది మొత్తం అన్ని డిస్ట్రిక్ట్స్లో కూడా కండక్ట్ చేస్తారండి. సో 13 ఎర్స్ట్వైల్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఇంతకుముందు, సో డిస్ట్రిక్ట్స్ సపరేట్ చేయకముందు ఉన్నటువంటి ఆ 13 జిల్లాల హెడ్ క్వార్టర్లలోనూ ప్రధాన కార్యాలయాల్లోనూ జరుగుతాయి. సో మరి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఫర్ ఎనీ క్లారిఫికేషన్ హెల్ప్ లైన్ నెంబర్స్ ఇచ్చారండి. హెల్ప్ లైన్ నెంబర్స్కి కాల్ చేయొచ్చు. సో ఈ రెండు కూడా హెల్ప్ లైన్ నెంబర్స్. సో వీటికి కాల్ చేసి మీరు అడగచ్చు. అది కూడా డే టైంలో కాల్ చేయండి, నైట్ టైమ్స్ ఎర్లీ మార్నింగ్స్ చేయకండి. సో మోస్ట్లీ 9 to 6 లోపల చేయడానికి ట్రై చేయండి. Monday to Friday మీకు రెస్పాన్స్ అనేది ఉంటుంది. సో ఇది మనకు అఫీషియల్గా వచ్చినటువంటి న్యూస్ కాబట్టి సో మీరు క్లారిటీగా ఈ యొక్క ఈవెంట్స్కి ప్రిపేర్ అవ్వచ్చు. దాంతోపాటుగా మెయిన్స్ ఎగ్జామ్స్కి కూడా ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.